ఆల్ న్యూ హోండా CB350 హైనెస్. ఈ వెహికల్ రీఫ్రెషింగ్ కలర్స్ తోటి 2025లో మళ్ళీ మన కోసం వచ్చేసింది. ఈ బ్యూటిఫుల్ మిషన్ నేను ఒంగోలు హోండా బిగ్ వింగ్ సౌత్ నుంచి అయితే తీసుకొచ్చాను మీకోసమే. సో అక్కడ ఎగ్జైటింగ్ ఆఫర్స్ ఉన్నాయి తెలుసా, వాటి గురించి కూడా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో హైనెస్ CB350 వన్ ఆఫ్ ది బెస్ట్ మోడర్న్ టచ్ ఇచ్చేటువంటి ఒక రెట్రో స్టైల్ వెహికల్ అనమాట. టూరింగ్ కోసం దీన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్గా యూజ్ చేస్తాం బికాస్ ఆఫ్ ఇక్కడ రైజింగ్ హ్యాండిల్ బార్ ఉంది. సో అలాగే అప్రైట్ సీట్ పొజిషన్ అయితే ఉంటుంది. మనకి సిట్టింగ్ పోస్చర్ కూడా చాలా మంచి రిలాక్స్డ్ పోస్చర్ అనమాట. లాంగ్ రైడ్స్ కొట్టేటప్పుడు మీతో పాటు మీ పార్ట్నర్ కూడా కూర్చొని హ్యాపీగా ట్రావెల్ చేయగలదు. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెక్స్, ఆన్ రోడ్ ప్రైస్ గురించి చెప్తాను. సో ఇంకా ఆన్ రోడ్ ప్రైస్ మీద ఉన్నటువంటి ఒంగోలులో మనకి శ్రీ ఆటోమేటివ్స్ ఆఫర్ చేస్తున్నటువంటి సరికొత్త ఆఫర్స్ గురించి కూడా మాట్లాడతాను. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇలాంటి మంచి కంటెంట్ కోసం ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసే చూస్తున్నారని ఆశిస్తున్నాను. వీడియోని లైక్ చేశారా? చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాడు ఈ శ్రీకాంత్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఐడి పక్కన కనిపిస్తుంది, అక్కడికి వచ్చి ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. మీకు దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా అఫ్ కోర్స్ మీకు కాంపిటేటర్స్ తోటి దీన్ని కంపేర్ చేసి జనరల్గా మీకు డౌట్స్ వస్తూ ఉంటాయి. వాటన్నిటిని నేను క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మ్యాక్సిమం కూడా నాకు టైం ఉన్నప్పుడు చూసుకొని. సో ఫాలో అయ్యండి అక్కడ కూడా మీరు. సో ఇక లేట్ చేయకుండా ఈ వెహికల్కి సంబంధించినటువంటి ఆన్ రోడ్ ప్రైస్ గురించే మాట్లాడుకుందాం. ఫస్ట్ దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 2,15,500 రూపాయలు. ఇది మనకి డీలక్స్ ప్రో క్రోమ్ వేరియంట్, టాప్ ఎండ్ వేరియంట్ అనమాట. దీంట్లో మనకి ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి, విత్ క్రోమ్ ఎలిమెంట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. వెహికల్ ఇంకా ప్రీమియంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే బేస్ వేరియంట్తో మిడ్ వేరియంట్తో పోల్చుకున్నట్లుగా అయితే. ఇక ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 2,56,000 రూపాయలు మన ఒంగోలులోని శ్రీ ఆటోమోటివ్స్లో మనకైతే లభిస్తుంది. హోండా బిగ్ వింగ్ సౌత్లో మీకు ఈ ప్రైస్ ఉంటుంది. ఇంకా స్పెషల్ ఏంటంటే మీరు కనుక ఎగ్జిస్టింగ్ హోండా ఓనర్స్ అయినట్లుగా అయితే, అది ఏ వెహికల్ అయినా కావచ్చు, హోండా బైక్ యొక్క ఓనర్ అయితే మీరు రండి, మీకు వచ్చినట్లయితే 10,000 రూపీస్ డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే 2,46,000 రూపాయలకి లభిస్తుంది. అఫ్ కోర్స్ మీరు కనుక ఒక బ్యాంక్ ఎంప్లాయో లేకపోతే టీచరో ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యండి, కార్పొరేట్ స్కీమ్కి కూడా మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. అది కూడా ఒక స్కీమ్. ఇక్కడ 5,000 రూపాయలు డిఫరెంట్ మళ్ళీ మీకు ఆఫర్ అయితే వస్తుందన్నమాట. మొత్తం మీరు కనుక 15,000 రూపీస్ వరకు దీని మీద లెస్ అయ్యి 2,41,000 ఈ వెహికల్ని పొందే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ అయిపోలేదు. ఒకవేళ మీకు హోండా వెహికల్ లేకపోయినా మీ బ్లడ్ రిలేషన్లో ఎవరైనా సరే హోండా బైక్స్ యూస్ చేసే వాళ్ళు ఉన్నా సరే వాళ్ళని తీసుకొచ్చినా మీకు ఈ ఆఫర్స్, ఆ 10,000 రూపాయల ఆఫర్ అయితే వర్తిస్తుంది. సో చాలా మంచి ఆఫర్ కదా. ఇంకెందుకు ఆలస్యం, దగ్గరలో కనుక మీకు హోండా శ్రీ ఆటోమేటివ్స్ కనుక ఉన్నట్లుగా అయితే హోండా బిగ్ వింగ్ అయితే రండి. ఈ ఆఫర్స్ యూస్ చేసుకొని ఈ బ్యూటిఫుల్ వెహికల్ని అయితే కొనుగోలు చేయొచ్చు అనమాట. సో ముందుగా మనం దీని యొక్క ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రంట్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్నట్లుగా అయితే, సో ఫ్రంట్లో మనకి ఏం చేంజెస్ అయితే లేవు, లాస్ట్ వర్షన్లో ఎలా ఉందో అలానే ఉంది. సో క్రోమ్ సరౌండెడ్ హెడ్ ల్యాంప్ అయితే చూడొచ్చు. సో స్ప్లిట్ LED ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఒకసారి ఆన్ చేస్తాను చూడండి. సో మనకి పైన కింద చిన్న పోర్షన్స్ అయితే ఉన్నాయి. సో స్ప్లిట్ LED, చక్కని బ్రైట్నెస్ అయితే మనం నైట్లో చూడొచ్చు అనమాట రోడ్ మీద. అలాగే సైడ్ మనకి LED వింకర్స్ అయితే ఉన్నాయి, 5 రింగ్ టైప్ అయితే ఉన్నాయి అనమాట. అండ్ సెమీ ఫ్లెక్సిబుల్ అయితే ఉన్నాయి. చూడటానికి అయితే ఫ్రంట్ లుక్ అయితే చాలా బాగుంది. అలాగే ఇక్కడ మనకి 41 మిల్లీమీటర్ల టెలిస్కోపిక్ ఫోర్క్లు అయితే ఉన్నాయన్నమాట. UHD తోటి అప్గ్రేడ్ అవుద్ది అనుకున్నాను. సో అయినప్పటికీ సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ బాగుంటుంది, నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. అలాగే ఇక్కడ మనకి మడ్గార్డ్ అయితే చూడొచ్చు. ఫ్రంట్ మడ్గార్డ్ మనకి క్రోమ్ యాక్సెంట్స్ తోటి ఆఫర్ చేయడం వల్ల ఈ వెహికల్కి చాలా ప్రీమియం లుక్ వచ్చింది. ఇక్కడ క్రోమ్ ఉంది, అలాగే ఇక్కడ క్రోమ్ ఫినిషింగ్తో ఉన్నటువంటి మనకి మెటల్ మడ్గార్డ్ అయితే చూడొచ్చు. సో బిల్డ్ క్వాలిటీ అండ్ ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్, ఫ్రంట్ ప్రొఫైల్ మొత్తం కూడా చాలా బాగుందన్నమాట. ఫ్రంట్లో మనకి 19 ఇంచ్ వీల్ అయితే ఉంది. సో ఇది మనకి 100/90 సెక్షన్ టైర్, ట్యూబ్లెస్ టైర్ అనమాట. అలా వీల్ కూడా చూడటానికి చాలా బాగుంది. సో వీల్ ఫ్రంట్లో 19, బ్యాక్ సైడ్ వచ్చేసరికి 18 అనమాట. 2 ట్యూబ్లెస్ టైర్సే అండ్ డ్యూయల్ ఛానల్ ABS కూడా ఉంది కాబట్టి ఫ్రంట్ బ్రేక్ లివర్నైనా బ్యాక్ సైడ్ బ్రేక్ లివర్నైనా మీరు గట్టిగా పట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. చక్కని బ్రేకింగ్ అండ్ మంచి బ్రేకింగ్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక బ్యాక్ సైడ్కి వెళ్దాం, బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూద్దాం. ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే చాలా మంచి టైల్ ల్యాంప్ అనమాట. అండ్ సైడ్ వింకర్స్ తోటి LED అనమాట. మొత్తం కూడా చూడటానికి చాలా బాగుంది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ మనకి క్రోమ్ యాక్సెంట్స్తో కూడినటువంటి మడ్గార్డ్ అయితే చూడొచ్చు. సో ఇక్కడ మనకి రిఫ్లెక్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇక బ్యాక్ సైడ్ ఉన్నటువంటి టైర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 130 అనమాట. 130 సెక్షన్ టైర్ మనకు వచ్చేసరికి 240 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్. ఇంకా మీరు సైడ్ ప్రొఫైల్ అయితే చూడండి ఒకసారి. ఇది మనకి డీప్ గ్రౌండ్ గ్రే అన్నమాట. దాని మీద మనకి 3 లేయర్ ఫినిషింగ్ మనకి ఏదైతే ఆ పెయింట్ స్కీమ్ అయితే ఉంది. సో ఇది మనకి హ్యాండ్మేడ్ పెయింటింగ్ అని చెప్తున్నారు. సో ఇది మనకు వచ్చేసరికి చూడటానికి మంచి కలర్ అనమాట. కొత్తగా రీఫ్రెషింగ్గా తీసుకొచ్చారు. ఇంకా బ్లాక్ మీద మీకు రెడ్ కలర్ స్ట్రైకింగ్, బ్లూ మీద అండ్ స్ట్రైకింగ్స్ తోటి వెహికల్స్ ఉన్నాయి. బట్ నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది, ఈ డీప్ గ్రౌండ్ గ్రే. సో ఇక్కడ మనకి హోండా బ్యాడ్జింగ్ అయితే చూడొచ్చు. హోండా లోగో అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారనమాట. బిగ్ వింగ్ అన్నిటికీ కూడా మనకి హోండా లోగోనే వస్తుంది, ఆ లెటర్స్. సో ఇది వచ్చేసరికి మనకి మెటల్ ఫ్యూయల్ ట్యాంక్, 15 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మనకి CB350 హైనెస్ అనేటువంటి న్యూ లోగో అయితే మీరు చూడొచ్చు. చాలా ప్రీమియంగా ఉంది. ఎవ్రీ పార్ట్ ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ చాలా అంటే చాలా ప్రీమియంగా ఉందన్నమాట. సో అలాగే ఇక్కడ మనకు ఒక షార్ట్ స్ట్రబ్బీ ఎగ్జాస్ట్ అయితే చూడొచ్చు. ఇదంతా కూడా క్రోమ్ ఎలిమెంట్స్తో చాలా ప్రీమియం కనిపిస్తూ ఉన్నాయి.
సో అలాగే బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అయితే చూడొచ్చు. సస్పెన్షన్ ఫీడ్బ్యాక్, ఫ్రంట్ టు బ్యాక్, రోడ్ గ్రిప్, బ్రేకింగ్ ఇవన్నిటి గురించి నేను రైడ్ చేస్తూ మాట్లాడతాను. ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది కింగ్ ఆఫ్ ది షో ఇంజన్ గురించే మాట్లాడుకోవాలి. ఇంజన్ వచ్చేసరికి మనకి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్ ఎయిర్ కూల్డ్ మనకి OHC ఇంజిన్ అన్నమాట ఇది. సో మాక్సిమం వచ్చేసరికి 21 PS పవర్ 5500 RPM దగ్గర ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే మనకి 30 Nm ఆఫ్ టార్క్ 3000 RPM దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇది 4 వాల్వ్ ఇంజిన్ అవటం వల్ల మీరు లాంగ్ రన్లో 3 డిజిట్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కూడా మీకు ఒక స్టడీ చాలా మంచి స్టేబుల్ రైడింగ్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. లాంగ్ రైడ్స్కి చాలా బాగుంటుంది ఇంజన్, చాలా స్మూత్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ మీ అందరికీ తెలిసిందే హోండా నుంచి ఇంజన్స్ అంటే బటరీ స్మూత్ అయితే ఉంటాయి అండ్ చాలా స్మూత్ అయితే ఉంటాయి. దానితో 4 వాల్వ్ ఇంజన్ ఖచ్చితంగా మీకు ఒక మంచి ఫీల్ అయితే ఉంటుందన్నమాట లాంగ్ రైడ్స్ కొట్టేటప్పుడు. సో అలాగే సీట్ చూడండి ఒకసారి, మీకు మనకి స్ప్లిట్ సీట్ ఆఫర్ చేస్తున్నారు కానీ ఇది మొత్తం సింగిల్ సీట్ లాగే ఉంటుంది చూడటానికి. అలాగే ఇక్కడ మనకి గ్రాబ్ రైల్ కూడా చాలా సింపుల్గా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇద్దరు ఈజీగా కూర్చోవచ్చు, మీ పార్ట్నర్ తోటి మీరు లాంగ్ రైడ్ అయితే చేయొచ్చు అనమాట వీకెండ్స్లో. అలాగే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే 166 mm గ్రౌండ్ క్లియరెన్స్ తోటి ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో అలాగే దీని యొక్క వెయిట్ వచ్చేసరికి 181 kgs వెయిట్ అయితే ఉంటుంది. వెయిట్ అయితే మాత్రం మీరు ఆపున్నప్పుడు కొంచెం ఫీల్ అవుతారేమో కానీ బండి వెళ్ళేటప్పుడు మాత్రం నేను ఆల్రెడీ నడిపాను, నాకు ఎక్కడ కూడా ఆ వెయిట్ అనేది అనిపించలేదన్నమాట. సో అలాగే ఈ వెహికల్ యొక్క సీట్ హైట్ 800 mm. ఒకసారి నేను ఎక్కి కూర్చుంటాను చూడండి. సో నేను వచ్చేసరికి ఒక 5.10 ఉంటాను. సో నాకైతే వెహికల్ చూడటానికి ఇలా ఉంది. ఫస్ట్ ఇంప్రెషన్ కూర్చున్న వెంటనే సీట్ ఫోమ్ ఫినిషింగ్ అయితే చాలా స్మూత్గా ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చిందన్నమాట, నచ్చింది నాకు. అండ్ బ్యాక్ సైడ్ మీరైతే చూడొచ్చు ఎంత విడ్త్ అనేది ఉందో. సో ఇద్దరికైతే చాలా సఫిషియెంట్గా ఉంటుంది. అండ్ మనకి థైస్ మధ్యలో చాలా గ్రిప్పీగా ఉన్నటువంటి ఒక పెద్ద 15 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్, ఈ కలర్ దాని మీద మనకి ఏదైతే ఈ కలర్ ఈ యొక్క స్కీమ్ చాలా బాగా నచ్చింది నాకు. అలాగే ఇది రైజర్ హ్యాండిల్ బార్ అన్నమాట. రైడర్ ఫార్వర్డ్ ఉంది, కూర్చున్నప్పుడు మంచి అప్రైట్ సీట్ పొజిషన్ అయితే దొరికింది. అప్పర్ బాడీకి ఎక్కడ స్ట్రెస్ లేకుండా వెహికల్ని లాంగ్ రైడ్ అయితే కొట్టచ్చు అనమాట. అండ్ హ్యాండిల్ బార్ కూడా చాలా అంటే చాలా మంచిగా అయితే ప్రొవైడ్ చేశారు. నాకు ఇలాంటి హ్యాండిల్ బార్స్ అంటే చాలా ఇష్టం బికాజ్ ఆఫ్ ఎందుకంటే మనం రిలాక్స్డ్గా కూర్చొని వెళ్ళగలుగుతాం అనమాట. అట్లా పడినట్లుగా ఉన్నప్పుడు అయితే ఏమవుతుందంటే కొంచెం మన బాడీ స్ట్రెయిన్ అవుతుంది కాబట్టి లాంగ్ కొట్టలేమన్న ఒపీనియన్. సో దీనికి టూరింగ్ మిషన్ అనే దానికి మెయిన్ అర్థం తీసుకొచ్చింది ఈ హ్యాండిల్ బార్. సో అలాగే మనకి అసిస్ట్ స్లిప్పర్ క్లచ్ తోటి అయితే వస్తుంది. సో మనకి అడ్జస్టబుల్ కాదు కానీ సింగిల్ ఫింగర్ తోటే క్లచ్ని అయితే మాత్రం నేను ఆపరేట్ చేయగలుగుతున్నాను. సో అలాగే ఇక్కడ మనకి కన్సోల్ చూసుకున్నట్లయితే కన్సోల్లో కూడా ఎలాంటి చేంజెస్ లేవు. బట్ 2025లో డిజిటల్ కన్సోల్ తీసుకొస్తారేమో అనుకున్నాను. బట్ ఈ కన్సోల్లో మనకి ఏదైతే ఆ స్పీడోమీటర్ ఉందో అది మనకి అనలాగ్లో ఉంటుంది. అలాగే చిన్న డిజిటల్ పార్ట్ ఉంటుంది, దాంట్లో టైం కనిపిస్తూ ఉంది, గేర్ పొజిషనింగ్ కనిపిస్తూ ఉంది, అలాగే బ్యాటరీ వోల్టేజ్ చూపిస్తుంది. పక్కన మనకి ట్రాక్షన్ కంట్రోల్ అని, ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్, ABS, ఎకో, న్యూట్రల్, హై బీమ్, లో బీమ్, సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ ఇవన్నీ కూడా మనకి ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇక టాప్ వేరియంట్ అయినటువంటి క్రోమ్ వేరియంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. సో ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్, అలాగే టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్ ఇవన్నీ అయితే మాత్రం ఈ చిన్న కన్సోల్లోనే మనం అయితే చూసుకోవచ్చు యాప్ ద్వారా కనెక్టివిటీ అయిన తర్వాత. ఇక మిగిలిన 2 వేరియంట్స్లో మీకైతే బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉండదు. అలాగే కీస్ చూడండి ఒకసారి, చాలా మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు, చాలా ప్రీమియంగా కూడా ఉన్నాయి కీస్ అయితే మాత్రం. అలాగే ఇక్కడ మనకి USB ఛార్జింగ్ సాకెట్ కూడా చూసుకోవచ్చు, కన్సోల్ పక్కన అయితే ఉంది. సో దీని ద్వారా మీరు ఫోన్కి ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ మీద చూసుకున్నట్లయితే సో నావిగేషన్ కీస్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో అలాగే మనకి హార్న్, సైడ్ ఇండికేటర్స్, అలాగే హై బీమ్, లో బీమ్కి సపరేట్ బటన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇక రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే సెల్ఫ్ స్టార్ట్కి అలాగే మనకి ఇంజన్ క్విల్ స్విచ్ ఒకటే. సో అలాగే మనకి హజార్ లైట్ కూడా సపరేట్గా ఉంది. క్రోమ్ మిర్రర్స్ అయితే మీరు చూడొచ్చు. సో ఇది మనకి క్రోమ్ వేరియంట్ కాబట్టి క్రోమ్ యాక్సెంట్స్ అయితే ప్రతి చోట చాలా ఎక్కువగానే ఇచ్చారు. దీనివల్ల బండి చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. అలాగే ఇంజన్ మీద కూడా మనకి ప్రీమియం టచ్ అయితే మీరు చూడొచ్చు. క్రోమ్ యాక్సెంట్స్ తోటి చూడటానికి చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే సీట్ మీద హోండా లోగో చూడొచ్చు. సో గ్రాబ్ రైల్ అయితే చాలా ఫార్మల్గా అయితే ఉంది. దీనికి వీళ్ళు హిప్ రెస్ట్ ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగుంటుందని నేను అయితే అనుకుంటున్నాను. సో సస్పెన్షన్ కూడా మంచిగానే ఉంది. ఫీడ్బ్యాక్ నేను అయితే వెళ్ళేటప్పుడు చెప్తాను రైడ్ చేస్తూ. అలాగే శారీ గార్డ్, అలాగే ఫీమేల్ ఫుట్ రెస్ట్ అయితే మీరు చూడొచ్చు. చైన్ అయితే ఓపెన్ టైప్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఈ మోడల్కి. అలాగే మనకి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అన్నమాట ఇది. అలాగే CB350 లోగో ఇక్కడైతే మీరు చూడొచ్చు. 3D ఎంబ్లమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టాప్ వేరియంట్లో మనకి డ్యూయల్ హార్న్ అయితే వస్తుందన్నమాట. చాలా లౌడ్గా ఉంటుంది హార్న్ అయితే మాత్రం. అండ్ ఫైనల్లీ దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 38 kmpl అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బికాస్ ఆఫ్ ఇది హోండా ఇంజన్ కాబట్టి. సో ఇది ఇంకా పెరగొచ్చు మీరు హైవే మీద మంచి టాప్ స్పీడ్లో మంచిగా క్రూజ్ చేసినట్లుగా అయితే. సో ఇక చెప్పుకోవాల్సినటువంటి మరో ముఖ్యమైన విషయం ఏదైనా ఉందంటే ఈ వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి. పర్ఫార్మెన్స్ నేను రైడ్ చేస్తూ క్లియర్గా మాట్లాడతాను. ఒకసారి ఇగ్నైట్ చేస్తాను, ఇంజన్ సౌండ్ ఎలా ఉందో వినండి. ఇంకా నేను గోప్రో వ్యూలో క్లియర్గా చెప్తాను దాని గురించి. సో మనం గోప్రో వ్యూలో కలుసుకుందాం.
లెట్స్ గెట్ రైడ్. చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను రైడ్ చేద్దామని ఇందాక నుంచి, ఎందుకంటే ఎగ్జాస్ట్ నోట్ విన్నారు కదా ఎంత తంబిగా ఎంత స్ట్రాంగ్గా ఉందో. సో రైడ్ చేస్తూ మాట్లాడదాం దీని యొక్క ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని దాని గురించి. దీనికి బేసికల్లీ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. 6 స్పీడ్ ఇచ్చినట్లుగా అయితే బాగుండేది, ఎందుకంటే ఈ మధ్య 200cc వెహికల్ కూడా ఆల్మోస్ట్ 6 స్పీడ్కి అప్గ్రేడ్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఇంప్రెషన్ బండి మీద కూర్చున్న వెంటనే చాలా రిలాక్స్డ్ ఫీలింగ్, అండ్ హ్యాండిల్ బార్ కూడా మన వైపే ఉంది, రైడర్ వైపు. చాలా రిలాక్స్డ్ సీట్ కంఫర్ట్ అనమాట. సో వెహికల్స్ ఏం రావట్లేదు. హైవే మీద థ్రోట్లు ఓపెన్ చేస్తాను ఒకసారి. ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే నోట్ చేయండి కాసేపు. వావ్, హోండా ఇంజన్స్ అంటే ఏంటో చూపిస్తుంది అన్నమాట వెహికల్. చాలా బాగుంది, పెద్ద పుల్ అన్నమాట, గాండ్రిస్తుంది ఎగ్జాస్ట్ నోట్ రూపంలో. సో ఆ ఫస్ట్ సెకండ్ గేర్లు అయితే మాత్రం ఆ పికప్ని సెట్ చేస్తున్నాయి, బట్ థర్డ్ గేర్లో ఉంది మ్యాటర్ అంతా. కానీ చాలా ఓపెన్ అవుతుంది అన్నమాట, చాలా లాంగ్ థ్రోట్లు అయితే ఉంది. మంచి మిడ్ రేంజ్ పికప్ అయితే మాత్రం థర్డ్ గేర్లో మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. మంచి పుల్ ఉంది, అసలు చాలా మంచి పుల్ ఉందన్నమాట. సో మీరు కనుక ఇన్స్టెంట్ పికప్ మిడ్ రేంజ్ పికప్ కోసం ఒక మంచి వెహికల్ని, సో ఇవి అఫ్కోర్స్ సిటీలో బాగా ఉపయోగపడతాయి. హైవే మీద లాంగ్ రన్లో మీరు టాప్ స్పీడ్ అందుకోవడానికి ఇవి సెట్ చేస్తాయన్నమాట ఆ మూడ్ని. సో ఈ విషయంలో మాత్రం మీరు కంపల్సరీ కూడా ఈ బటరీ స్మూత్ హోండా ఇంజన్ అయితే మాత్రం 350cc ఇంజన్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా చాలా మంచిగా అయితే అనిపిస్తుంది అనమాట. సో హైనెస్ మీరు ఈ పర్ఫార్మెన్స్ కోసం అయితే తీసుకోవచ్చు. అండ్ స్లిప్పర్ క్లచ్ ఉంది కదా, ఎక్కడ కూడా క్లచ్ హార్డ్ ఫీలింగే లేదు, స్మూత్గా పడిపోతున్నాయి. అప్ షిఫ్ట్ డౌన్ షిఫ్ట్ రెండూ చాలా బాగున్నాయి. గేర్స్ చేంజ్ చేస్తున్నాను చూడండి ఎంత స్పీడ్గా మనకి నెంబర్ మారుతుందో. అండ్ మీకు సౌండ్ కూడా వినిపిస్తుంది కదా, చాలా లో సౌండ్ అన్నమాట, స్మూత్గా పడిపోతున్నాయి. అండ్ బ్రేకింగ్ చెక్ చేద్దాం. ఫ్రంట్లో 310mm డిస్క్, బ్యాక్ సైడ్ 240. అద్భుతంగా ఆగిపోయింది వెహికల్ అయితే మాత్రం. చాలా మంచి రోడ్ గ్రిప్ ఉంది టైల్స్ నుంచి. అలాగే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కాబట్టి మీకు ఎక్కడ వరీ అవ్వాల్సిన అవసరం లేదు బ్రేకింగ్ వైజ్. సో ఇంత వెయిట్ ఉన్నా బండి అయితే ప్రాపర్గా ఆగిపోతుంది. ఫీడ్బ్యాక్ బాగుంది. ఇలా రిలాక్స్డ్గా నేచర్ని ఎంజాయ్ చేస్తూ కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళకి నేను ఈ వెహికల్ని స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను. అండ్ అలాగే ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే నాకు ఎక్కడ కూడా కంప్లైంట్లు లేవు, కానీ చాలా బాగుంది. అండ్ వైబ్రేషన్స్ కూడా ఎక్కడ అనిపించలేదు. కానీ కాకపోతే 6 స్పీడ్కి తీసుకెళ్తే బాగుండదు అనిపించింది. ఆ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది 5 గేర్స్తో సరిపెట్టేశారు, అది కొంచెం చూసుకుంటే బెటర్. అండ్ డిజిటల్ కన్సోల్ కూడా తీసుకొస్తే ఇంకా బాగుంటుంది ఫ్యూచర్లో. ఇంకా ఈ వెహికల్ రిక్వైర్డ్ అంటే డిజర్వ్ ఇట్ అన్నమాట ఇది. అండ్ ఇక ఈ కలర్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. చూడండి మీకు ఎలా కనిపిస్తుందో, ఈ ఒకలాంటి క్రీమ్ కలర్ అన్నమాట. సో గ్రే మీద ఆ ఫినిషింగ్ రెడ్ కలర్ స్ట్రైకింగ్ చాలా బాగుంది. నాకు ఈ కలర్ బాగా నచ్చింది. మీకు ఏ కలర్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అలాగే సిట్టింగ్ పోస్టర్ అయితే మాత్రం ఇందాక నుంచి చెప్తున్నాను, చాలా రిలాక్స్డ్గా ఉంది. అండ్ హ్యాండిల్ కంఫర్ట్ చాలా బాగుంది. అండ్ బ్రేకింగ్ కూడా చాలా బాగుంది. సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. సింగిల్గానే ఉన్నాను, దిగిలేస్తుంది అనమాట బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అయితే మాత్రం. ఫ్రంట్లో కూడా యూఎస్డీకి అప్గ్రేడ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. సో కొన్ని ఉన్నాయి, బట్ ఇప్పటికైతే పర్లేదు. అంటే కాస్ట్ కటింగ్ కోసం దీన్ని ఇలా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ చూసారా హ్యాండిల్ బార్ వదిలేసినా ఎంత తిన్నగా వెళ్ళిపోతుందో బండి. సో మైలేజ్ కూడా బాగానే వస్తుంది. మీరు కనుక ఒక మంచి స్పీడ్లో క్రూజ్ చేస్తే బెటర్ మైలేజ్ వస్తుంది, బికాస్ ఆఫ్ ఇది హోండా ఇంజన్ గాయస్. సో అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో అలాగే బటన్స్ క్వాలిటీ కూడా అప్ టు ద మార్క్ ఉంది. ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ కూడా ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. ఈ వెహికల్లో ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. కొన్ని చిన్న లిటిల్ డిస్టర్బెన్సెస్ ఉన్నా కానీ సో దీని యొక్క క్యారెక్టర్ని అయితే పాడు చేయవు, బట్ అప్గ్రేడ్ చేయాలి, ఇంకొంచెం బెటర్ చేస్తే బాగుంటుంది. ఎనీవేస్ వెహికల్ అయితే మాత్రం నేను ఎవరికి సజెస్ట్ చేస్తానంటే, ఎవరైతే బటరీ స్మూత్ ఇంజన్స్ అలాగే వైబ్రేషన్స్ లేని మంచి రిలయబుల్ ట్రస్టింగ్ ఇంజన్స్ 4 వాల్వ్ ఇంజన్స్ 350cc కావాలనుకునే వాళ్ళకి హోండా నుంచి హైనెస్ క్లాసిక్ టచ్ ఇచ్చేటువంటి ఏదైతే మనకు టూరింగ్ మిషన్ అన్నమాట. సో ఖచ్చితంగా వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తాను. సో చూస్తున్నారు కదా వెహికల్ చాలా ప్రీమియం ఉంది ఎవ్రీవేర్ అండ్ ఎవ్రీ పార్ట్. సో ఆ ట్రస్టింగ్ అయితే ఉంటుంది హోండా నుంచి ఎప్పటి నుంచో. సో ఇది ఈరోజు మన హోండా CB350 హైనెస్ యొక్క కంప్లీట్ డీటెయిల్డ్ రివ్యూ. ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అనుకుంటే ప్లీజ్ గైస్ వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే. అలాగే లైక్ చేయండి ఈ వీడియోని. సో ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపించింది కదా మీకు, అక్కడికి వచ్చి ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.